నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మాఘమాసం అంటే మనకు నది స్నానాలు, సముద్ర స్నానాలు విశేషమైన మాసాలు అని చెప్పి కొన్ని మాసాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అందులో మాఘమాసం కూడా ఒకటి. ఎందుకు మాఘమాసము ఈ స్నానాలకు విశేషము? మనకి మాఘమాసం వచ్చింది అని అంటే శుభకార్యాలు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి ఈ నెల నుంచి. ఎందుకని విశేషంగా ఈ మాసానికి ఇంత ప్రత్యేకత? దాని గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. మనకి సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తాడు మకర సంక్రాంతి రోజు నుంచి. అవును. ఆ తర్వాత అది పుష్యమాసంలో జరుగుతుంది. పుష్యమాసమే అమావాస్య 18వ తారీఖుతో అయిపోతుంది. జనవరి 18, 2026 సంవత్సరంతో అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకా వచ్చేటటువంటిది మనకి మాఘమాసం. ఈ మాసాన్ని మనం అత్యంత పవిత్రమైనటువంటి నెలగా మనం పరిగణలోకి తీసుకుంటాం. సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మాసం ఇది. అందువలన మనము రథసప్తమి, భానుసప్తమి ఇవన్నీ కూడా ఈ మాసంలో రావడానికి గల కారణాలు అవి. ఆ తర్వాత మాఘమాసంలో ఏమిటి అని అంటే కార్తీక మాసము బాగా ఫేమస్. ఎన్ని నెలలు ఉన్నా 12 నెలల్లో కార్తీక మాసంలో స్నానాలు, నదీ స్నానాలు ఎలాగైతే చేస్తామో అదే విధంగా మాఘమాసంలో కూడా నదీ స్నానాలు, నుయ్యలలో బావుల్లో నుంచి నీళ్లు తీసుకొని స్నానాలు చేయడము, తలంటు స్నానాలు మొత్తం 30 రోజులు మగవాళ్ళు. ఆడవాళ్ళు చేసే జుట్టు కష్టం అవుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి తిథుల్లో వీళ్ళు చేస్తే సరిపోతుంది. అమ్మవారు కాబట్టి శుక్రవారం ఏదో చేసుకుంటే సరిపోతుంది. అలా ఈ మాఘమాసంలో ఫస్ట్ స్నానానికి ప్రాధాన్యత. మాఘమాసం రోజున ఎప్పుడైనా సరే స్నానం చేయకుండా కనుక భోజనం చేసినట్లయితే ప్రత్యేకించి ఎవరినో మర్డర్లు చేయడం, ఎవరినో అత్యాచారాలు చేయడం అలాంటివి ఏం చేయనవసరం లేదు. పాపం డైరెక్ట్ మన దాంట్లో యాడ్ అయిపోతుంది స్నానాలు చేయకుండా. బ్రహ్మదేవుడు సృష్టించి వరే నాయన 3 పూట్ల స్నానం చేసి 1 పూట భోంచేయరా అని దండర వెయ్యి ప్రజలందరికీ అంటే వాడు ఏం చేస్తాడంటే బ్రహ్మలోకం నుంచి మానవలోకానికి వస్తూ మధ్యలో మర్చిపోయి 3 పూటల అన్నాలు తినండి, భోంచేయండి, 1 పూటే స్నానం చేయండి అన్నాడు. అందువల్లనే మానవులకి ఇంకా ఆ 1 పూటే స్నానాలు చేస్తారు. ఆ 1 పూట కూడా చాలా కష్టంగా మధ్యాహ్నం 1 గంటకి చేసేవాళ్ళు ఉన్నారు, సాయంత్రం ఏకంగా చేసేవాళ్ళు ఉన్నారు 4 o'clock వరకు. అలా ఎక్కువ మంది మెజారిటీ. అందువలన ఈ మాఘమాసంలో అలా చేయకూడదు. ఎన్ని పనులు ఉన్నా కూడా సూర్యోదయానికంటే ముందే సూర్యుడితో పోటీ పడి మనం అట్లీస్ట్ సూర్యుడికి అటు ఇటులో +1 or -+1 లాగా సూర్యుడు ఆ సమయంలో చేసి సూర్య భగవానుడికి చక్కగా ఆ నెల చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు విచిత్రంగా ఏమిటంటే 90 సంవత్సరాల పైన బ్రతుకుతారు. ఈ మాఘమాసంలో ఆరాధన మా నాయనమ్మ గారే దానికి ఉదాహరణ. నేను ఎంతో మందిని చూశాను. అసలు సూర్యనారాయణమూర్తి పూజ ఏమిట్రా, మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి కదా కులదైవం అనుకునేవాడిని నేను. ఆమె సూర్యనారాయణమూర్తికి తెగ దండాలు పెట్టేసేది అండ్ సన్నగా ఉండేది. మొత్తం 90 years పైన బ్రతికారు. అంటే సూర్యారాధన చేసిన వాళ్ళు సన్నగా ఉంటారా? సన్నగా ఉంటారు. అంటే కర్ర శరీరంలాగా ఎనర్జెటిక్, 0 size. బామ్మలైనా 0 size, కరీనా కపూర్లా అయిపోతారు. కాబట్టి మగవాళ్ళు కూడా అలాగే అయిపోతారు, మహేష్ బాబు లాగా అయిపోతారు 90 years. ఈ లాజిక్ తెలిస్తే అందరూ ఈ డైటింగ్లు, ఈ ట్రీట్మెంట్లు అన్ని బంద్ చేస్తారేమో గురుజీ. ఎందుకని వాళ్ళందరూ పొట్టగొడతారు మీరు? పూర్వం నుంచి ఉన్న వాళ్ళని చూడండి కావలిస్తే, పూర్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారు. ఇప్పుడు కూడా మన వాళ్ళకి పాపం సూర్యుడికి నమస్కారం పెడుతుంటే మొన్న ఆయన అడుగుతున్నాడు, గానగాపురం మేము వెళ్ళి నదిలో భీమామరజ నదిలో స్నానం చేస్తే సంధ్యావందనం చేస్తుంటే ఏమనుకోవాలి గురుగారు అంటున్నారు. అంటే మామూలు దండం పెట్టరా నాయన చాలు, సూర్యదేవ నమస్కారము చాలు, దత్తాత్రేయ నమస్కారం అవసరం లేదు, ఓం ఆదిత్యాయ నమః అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిరోజు సూర్యారాధన చేశాడు మాఘమాసంలో. అంటే డైలీ చేసేవాడు మాఘమాసం విశేషంగా. అలాగే శ్రీరామచంద్రుడు వాళ్ళ కులదైవమే సూర్యనారాయణమూర్తి. అందువలన అయోధ్యలో ఇప్పుడు అయోధ్యలో అందరూ మాఘమాసం చేస్తారు.
ఓహో! ఇక్కడేమో మనమేమో రాముడికి చేస్తాం కదా! మాఘమాసంలో అక్కడంతా అయోధ్యలో, ఉత్తరప్రదేశ్‌లో బ్రహ్మాండంగా పాటిస్తారు. హ్మ్. అదే విధంగా సూర్యారాధన జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు మనకి ఆ పంచాయతనం అని ఒకటిచ్చారు హ్మ్. పూజా విధానాల్లో. సౌరం ఫస్ట్ సౌరం సూర్యుడిని పూజించే వాళ్ళంతా సౌరం. హ్మ్. గణాపత్యం వినాయకుడిని పూజ చేసేవాళ్ళు వినాయకుడిని. తర్వాత శైవం హ్మ్. శివుడిని, వైష్ణవం తర్వాత శక్తిని పూజ చేసేవాళ్ళు, అమ్మవారిని పూజ చేసేవాళ్ళు శాక్తేయం. మా బ్యాచ్. నువ్వేమో శైవం బ్యాచ్. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడేమో సౌరం బ్యాచ్. అందువలనే శ్రీకృష్ణ పరమాత్మ 120 సంవత్సరాల పైనే ఉన్నారు. అందువల్ల ఎవరైతే సూర్యనారాయణ మూర్తికి చేస్తారో చక్కగా పసుపు పువ్వులు ఆయనకిష్టము. హ్మ్. చిక్కుడుకాయలు అందుకే ఈ యొక్క మాఘమాసంలో మనకు అందుబాటులో దొరుకుతాయి. ఓకే. రథసప్తమి రోజున మనం చిక్కుడు ఆకులతో రథాన్ని కట్టి చిక్కుడు కాయలతో హ్మ్. రథంలాగా లాగుతాం. భాను సప్తమి అని ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మనకి ప్రతి నెల కూడా. హుహుహు. కాబట్టి అరసవెల్లిలో ఒక దేవాలయం ఉంది సూర్యనారాయణ మూర్తికి. ఈ దేవాలయంలో ఇంద్రుడు అహల్యని అత్యాచారం చేసినప్పుడు మోసపూరితంగా అనుభవించినప్పుడు గౌతమ మహర్షి శపిస్తాడు. సహస్ర యోనులైపోగాక ఆ శరీరమంతా. నువ్వు చేసిన తప్పు నీకు కనబడాలి. మొత్తం నువ్వు చూసుకుంటే జుగుప్సాకరంగా యో సహస్ర యోనులనేసరికి ఆయన భయపడిపోతాడు. హ్మ్. భయపడిపోయి నేనసలే దేవతలకు రాజుని. నాకు అందరూ చూస్తే సిగ్గు ప నాకు షేమ్ అని జెప్తే, అప్పుడు పోన్లే అని మహర్షులు ఎప్పుడు గూడా చాలా దయామయులు. హ్మ్. వాళ్ళేం జేస్తారంటే, నీకు మాత్రమే కనబడుతుంది ఆహా! అని జెప్తాడు. మిగతా వాళ్ళకి కనబడదు. దాన్ని బాగుండదని, అసహ్యంగా ఉంటుందని సహస్ర నయనాలుగా వర్ణిస్తాం మనం ఒక కవులు. హుహు. అటువంటి ఆయన కుష్టు వ్యాధొచ్చింది. ఈ సహస్ర నయనాలు పోగొట్టుకోవడానికి, అలాగే మన సూర్య భగవానుడి దగ్గర రథసారథ్యం వహించే మాతలి అనేటటువంటి ఆ హ్మ్. సారథి వీళ్ళందరూ కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళకి రోగాలొచ్చినప్పుడు వచ్చి ఈ ఇంద్రుడు వీళ్ళంతా అరసు వెళ్ళొచ్చి తన వజ్రాయుధంతో ఇలా కొట్టగానే అక్కడ సరస్సు పుట్టింది. ఇప్పటికి కూడా ఉంటుందది. హ్మ్. అందులో స్నానం చేస్తే ఎవ్వరికైనా సరే ఇటువంటి చర్మ వ్యాధులు, రోగాలు అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే. తగ్గిపోయిన తర్వాత లోపలికి వెళతాము. సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటాం. హ్మ్. అయితే ఈ యొక్క రథసప్తమి రోజున మాత్రమే ఆ! ఆ యొక్క సూర్య కిరణాలు ఏ విధంగా డిజైన్ చేసి కట్టారంటే ఆ గుడిని చూడండి దేవతలు. హ్మ్. ఫస్ట్ కిరణాలు సూర్యనారాయణ మూర్తి పాదాల మీద పడతాయి. అది విచిత్రం అన్నమాట ఇక్కడ. హ్మ్. అలాగే కోణార్క్‌లో గూడా మనకి భువనేశ్వర్‌లో ఉన్నటువంటి కోణార్క్ గూడా సూర్యనారాయణ మూర్తి పూజలకి కేటాయించబడింది. అక్కడ గూడా మనకి సూర్యుడు ఈ వితౌట్ ఎనీ కింద ఏ పొ బ్యాలెన్స్‌లేమి లేకుండా, ఏ ఆధారాలు లేకుండా సూర్యనారాయణ మూర్తి విగ్రహం గాలిలో ఉంటుంది. హ్మ్. గాలి ఇలా ఉంటుంది గాలిలో. హా! కింద ఏమీ ఉండదనమాట. అంటే మాగ్నెటిక్ పవర్‌తో అన్నీ బ్యాలెన్స్ చేసి దాన్ని నుంచోపెట్టింది టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది. అవును. కాబట్టి ఎవరైతే సూర్యనారాయణ మూర్తి ఆరాధనలు చేసి సూర్యుడికి దానాలు, గోధుమ దానాలు, ఈ యొక్క చపాతీల దానాలు హ్మ్. ఈ యొక్క రోజుల్లో చేస్తే సరిపోతుంది. అలాగే గోధుమ నూకతో చేసినటువంటి నైవేద్యాన్ని సూర్యనారాయణ మూర్తికి సమర్పించడం, తరువాత మనందరం కూడా స్వీకరించి పేదవాళ్ళని మర్చిపోకూడదు. పేదవాళ్ళని, అనాథల్ని, వికలాంగుల్ని, సాధువుల్ని విరివిగా వీళ్ళకి దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తున్నట్లయితే మనకి ప్రతి ఆదివారము కూడా సౌరోపాసనలో అట్‌లీస్ట్ మాఘ ఆదివారాలు చాలా ఫేమస్ అనమాట. ఓహో! మాఘమాసంలో వచ్చేటటువంటి 4 లేదా 5 ఆదివారాలొస్తాయి. ఈ ఆదివారాల రోజున నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకుండా ఏకభుక్తంతో ఉపవాసం చేస్తూ హ్మ్. ధూమపానము, సురాపానము ఏమి తాగకూడదు. ఆల్కహాల్ ఏమి తీసుకోకూడదు. తీసుకోకుండా వీళ్ళు గనక ఆదిత్య హృదయం మనం చదువుకున్న అదంతా రాని వాళ్ళు ఓం ఆదిత్యాయ నమః అన్న, ఓం సూర్యనారాయణ స్వామినే నమః అని చదువుకున్న మనకి చక్కగా మనకి 100 సంవత్సరాలు పూర్ణాయుర్దాయాన్ని మనం లభిస్తుంది. అంతేకాదు మనకొచ్చేటటువంటి చర్మ వ్యాధులు, బొల్లి ఇలాంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఇలాంటియి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా క్లియర్ అయిపోతాయి. సూర్యోపాసనలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆ! ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? సూర్య భాస్కరుడి చేతిలో ఉంటుంది. అందువలన ఈ మాఘమాసం అంతా కూడా కంప్లీట్‌గా సూర్యనారాయణ మూర్తికి అంకితం అమ్మ. ఈ హ్మ్. నెల్లాళ్ళు గూడా సౌరోపాసన చేసేటటువంటి వాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నారు. హ్మ్. మోస్ట్‌లీ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ అస్సాం, గౌహతిల్లో
తూర్పు ప్రాంతాల్లో కలకడ ఇటు సైడ్‌లో ఈ సూర్యనారాయణమూర్తి పూజ చాలా అధికంగా చేస్తారు. కాబట్టే వాళ్ళు చిన్నగా, పొట్టిగా ఉన్న 100 సంవత్సరాలు బతికేస్తారు. దే విల్ బి వెరీ యాక్టివ్ అనమాట. అస్సామీస్ చూడండి. హ్మ్. హ్మ్. అందువలన ఈ సూర్యారాధనకి మాఘమాసంలో ఇంత విశేషత ఉంది. గురుజీ, ఇప్పుడు మనకి ఈ మాసంలో రాజశ్యామల నవరాత్రులు రాబోతున్నాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో అయితే ఈ రాజశ్యామల నవరాత్రులు అని, వారాహి నవరాత్రులు అని అంటే ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వింటూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నారు. హ్మ్. ఒకప్పుడు మనకి ఎక్కువగా శరన్నవరాత్రులు అవును. ఎక్కువగా తెలిసేవి. భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రులు కానియండి, లేదంటే శరన్నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించి ఈ 2 ఎక్కువగా ఆచరించేవాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు ఈ శరన్నవరాత్రుల విషయానికొచ్చేసరికి ఇవి ఓన్లీ అమ్మవారి ఉపాసన పరులు మాత్రమే ఆచరించాలా? లేదు అంటే అందరూ ఆచరించొచ్చా? అసలు ఎవరు ఆచరించాలి? అంటే వారాహి నవరాత్రులు అందరూ చేయకూడదు అని చెప్పారు. అదేవిధంగా ఈ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు కూడా చేయకూడనివా? చేయదగినవా? ఏ రకంగా అనేది వివరించండి. వారాహి నవరాత్రులు చేయకూడదని ఎవరు చెప్పారు? అది కూడా చేయొచ్చు. కానీ అది గూడా అందరూ చేసేది కాదు అని జెప్పి చెప్పారు కదా అంటారు. గురూజీ. హ్మ్. మనము ఏ మనము మాయా ఇది లేకుండా స్వచ్ఛందంగా మనము హ్మ్. అమ్మవారి పట్ల భక్తి ఉన్నటువంటి వాళ్ళు వారాహి నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఒకటి. అలా ఆ లెక్కన గుప్త నవరాత్రులు అంటాం కదా వాటిల్ని. అవును. ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ అమ్మవారు ఎవరు? రాజశ్యామల అమ్మవారు. ఈమెను కూడా చేయకూడదు మరైతే. హ్మ్. ఎందువలనంటే ఉపాసనా పరులు మాత్రమే చెయ్యాలి అనంటే అర్థం ఏమిటంటే, హ్మ్. ఆమెనే ఒక్క తల్లినే హ్మ్. పట్టుకొని కాన్సంట్రేటెడ్‌గా లైఫ్ లాంగ్ చేయడము అని అర్థం. దాన్ని ఉపాసన అంటాం. హ్మ్. అటువంటి వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. ఇదివరకు కాలంలో. ఇప్పుడు కామన్ జనరలైజ్ అయిపోయింది కాబట్టి, నువ్వన్నట్టుగా ఇప్పుడు భాద్రపద మాసంలోనేమో ఆహ్, వినాయక చవితి, వినాయక నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో దుర్గా నవరాత్రులు, హ్మ్. ఆషాఢ మాసంలోనేమో చక్కగా ఈ యొక్క గుప్త నవరాత్రులు, వారాహి అమ్మవారు. మాఘ మాసంలోనేమో హ్మ్. ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు లేదా శ్యామల నవరాత్రులు అంటాం. ఆ! వీటిల్లో చేసేటటువంటి మాఘ మాసంలో చేసే శ్యామల నవరాత్రుల్ని హ్మ్. మనము రాజ్యాధికారి కోసము అని చెప్పేసి రాజశ్యామల అంటే అధికారాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ కానీ విధంగా ఇప్పుడు రాజ్యాలు ఇవన్నీ హ్మ్. లేవు కదా గురూజీ మరి. అంటే పదవులని, ఉన్నత ఆ! పదవులని ఆ మధ్య కాలంలో మనం చూసాం హోమాలు చేశారు. హ్మ్. ఇటు విచిత్రం ఏమిటంటే ఇద్దరు కంటెస్టెంట్లు కనుక వెళితే ఆ! ఇద్దరు చేసుకునేవారు. ఒకళ్ళు ఓడిపోయేవారు, ఒకళ్ళు గెలిచేవారు. అప్పుడు రాజశ్యామలు ఎవరికి గెలిపించినట్టు, ఎవరికి ఓడించినట్టు. అదే గదా! కాబట్టి లేని దానికి ఆపాదించారు వీళ్ళు. ఆహాహా! శాస్త్రం ఏం చెప్తుందంటే మాతంగి అమ్మవారనమాట ఈవిడ. హ్మ్. శ్యామలా దండకం. కాళిదాసు హ్మ్. చేసినటువంటి ఆ యొక్క అమ్మవారే శ్యామల అమ్మవారు. ఈ అమ్మవారు చక్కగా గ్రీన్ కలర్‌లో ఉండి మాణిక్యవీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం హ్మ్. మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. మతంగ మహర్షి యొక్క కుమార్తె ఈమె. ఓహో! అందుకనే మాతంగ కన్యాం అంటాం. హ్మ్. ఈవిడ ఆవిర్భావము ఎలా వచ్చిందంటే మతంగ మహర్షి తపస్సు చేస్తే పార్వతీదేవి మా మతంగ మహర్షి కుమార్తెగా వచ్చింది. ఆహా! అలాగే దక్షుని యొక్క కుమార్తెగా వచ్చి దాక్షాయిణి అయింది. మహర్షి యొక్క కుమార్తెగా వచ్చి మాతంగ కన్య అయింది. ఈ విధంగా అపరాజితాదేవిగా హ్మ్. మనకి దేవి నవరాత్రుల్లో మనం విజేత, విజిత, అపరాజిత ఇలా అమ్మవార్లు రకరకాల పేర్లతో మనం చేస్తూ ఉంటాం. అంటే విజయాన్నిస్తుంది. ఓహో! ఈ యొక్క మతంగ మహర్షి కుమార్తె అయినటువంటి మాతంగ కన్యను గనక చేసినట్లయితే వాక్శుద్ధి వస్తుంది. హ్మ్. అందువల్లనే విశుద్ధ చక్రానికి అధిపతి ఆమె. వశీకరణం శక్తి వస్తుంది. హ్మ్. అంటే అవతల వాళ్ళు వశీకరణం అవ్వాలి అంటే జనరల్‌గా ఏమంటారు పల్లెటూరుల్లో విద్య లేని చోట్ల పాపం అమాయకులున్న చోట "ఏం మరుగుమందు పెట్టేశారండి. లేతే వశీకరణ మంత్రాలు చదివేశారండి" అంటారు. హ్మ్. అవేముండవు. వశీకరణం అంటే ఏంటంటే మన వాక్కుని బట్టి ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అంతే. ఆ యొక్క విజ్ఞతనే అమ్మవారిస్తుంది. హ్మ్. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ బుద్ధిం యోన ప్రచోదయాత్. ఇది దేవీ భాగవతంలోని మొట్టమొదటి శ్లోకం. ఆ! సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి మతంగ మహర్షి యొక్క కుమార్తె అమ్మవారు రాజశ్యామల మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం అర్థం. ఆహా! కాబట్టి నిస్సందేహంగా ఈ అమ్మవారిని అందరూ పూజ చేసుకోవచ్చు. ఉగ్రశక్తి కాదు. హ్మ్. కాళిదాసు మామూలు పండితుడిగా కాకుండా హ్మ్. మామూలు వ్యక్తి, అతను మూర్ఖుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అతనొకడు, తెనాలి రామలింగడొకడు. హ్మ్. వీళ్ళిద్దరూ గూడా
మహాకాళి అమ్మవారు అప్పుడు ప్రత్యక్షమై వీళ్ళకి వరసిద్ధినిస్తే అప్పుడు ఈ అమ్మవారిని జై జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాసప్రియ కృతి వాసప్రియ సాధరారబ్ధ సంగీత సంభావన లోల నీపస్రక బద్ధ చూళి సనాధత్రికే సానుమత్పుత్రికే అంటూ అమ్మవారిని కీర్తించి ఇద్దరు కూడా ధన్యులయ్యారు. వాళ్ళంత మహాపాండిత్యం మనకు వస్తుంది. ఆ! కాబట్టి ఈ అమ్మవారిని అందరూ చేసుకోవచ్చు హ్మ్. నిస్సందేహంగా. కాకపోతే నియమనిష్టలతో మనం కొంచెం అమ్మవారికి దసరా నవరాత్రులు ఎలా చేస్తామో, అవును. అలా చైత్ర మాసంలో చేసేటటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు అని కూడా ఉన్నాయి మనకి. హ్మ్. హ్మ్. అలా ఈ అమ్మవారిని అందరూ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారిని ఎందుకు చేయొద్దన్నారు అని కొంతమంది భయపడతారంటే ఇప్పుడు విశేషంగా ఈ నవరాత్రుల్లో పగటిపూట పూజలా? లేపోతే సాయంకాలం పూజలా? ఏ రకంగా గురుజీ? దేవికి సంబంధించినటువంటివన్నీ కూడా సాయంత్రమే పూజలు. హ్మ్. మగదేవుళ్ళందరూనేమో పగలు చేసుకోవాలి. హ్మ్. ఆడదేవతలందరూనేమో సాయంత్రం చేసుకోవాలి. విచిత్రం ఏమిటంటే దేవుడు ఆడ కాదు, మగ కాదు. హ్మ్. కానీ ఆ మనం అలా రూపంలో ఆరాధిస్తుంటాం ఆ కాబట్టి రూపంలో మనం చేస్తున్నాం కాబట్టి, మరి సాయంత్రాలు చేస్తే కొంతమంది బయట ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఒక్కోసారి ఎక్కడో స్టకప్ అయిపోయి లేట్ అవుతుంది కాబట్టి, అవును. మనము ఉదయం పూర్తి చేసేసుకొని 2 పూటలా చేసుకుంటే చాలా మంచిది. ఏముంది దీపారాధన పెట్టడం, అదే. ఈ యొక్క శ్యామల దండకం చదువుకోవడం, ఓం మాతంగ్యై నమః అంటూ ఓం రాజశ్యామలాయై నమః అన్న చిన్న మంత్రాన్ని జపిస్తే చాలు. హ్మ్. నైవేద్యాలు కూడా పెద్ద పెద్ద నైవేద్యాలు ఏమి అవసరం లేదు. చిన్న పటికి బెల్లం మొక్క, హ్మ్. గుడోదకం చిన్న బెల్లం మొక్క పెడితే సరిపోతుంది. ఇక నవరాత్రులంటే మనకి సింపుల్‌గా చేస్తే కళ్ళకు ఆనదు కాబట్టి అవును. అందరూ ఒకరోజు పాయసాన్నం, ఒకరోజు పులిహార, ఒకరోజు చిత్రాన్నం ఇలా రకరకాల అన్నీ కూడా తయారు చేసి భక్తులు పెడతారు. తప్పేం లేదు. హ్మ్. ఆ తల్లికి మొత్తం ఆ సీజన్‌లో దొరికేటటువంటి పుష్పాలన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించాలి. ఓకే. నీలశంఖం పువ్వు, నీలి కలర్ ఉన్నటువంటి పువ్వులు ఆమెకి చాలా ఇష్టము. హ్మ్. నల్ల ఉమ్మెత్త, ఆ తర్వాత ఈ యొక్క శంఖం పువ్వులు. ఈ నల్ల ఉమ్మెత్త మంత్రశాస్త్రానికి ఆ! ప్రసిద్ధి. అమ్మవారేంటంటే వశీకరణ శక్తి. ఎవరైతే మాట వినడం లేదో, ఈ నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో, హ్మ్. అటువంటి వాళ్ళకి కొంగున చుట్టి అమ్మవారు కూర్చోపెడుతుంది. వశ్యశక్తి అమ్మవారు. ఓహో! ఆ తర్వాత ఈ అమ్మవారికి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఎంగిలి అన్నాన్ని పెడుతూ ఉంటారు. హ్మ్. ఇది తప్పు అనమాట. ఆమె ఏం చేసిందంటే మతంగ మహర్షి కూతురుగా పుట్టిన తర్వాత చిన్న పిల్లగా ఉన్న తర్వాత హ్మ్. మతంగ మహర్షి శివపార్వతుల పూజ చేసుకుంటూ వాళ్ళకి ప్రసాదం పెట్టినప్పుడు ఆ 2, 3 పలుకులు క్రింద పడిపోతే ఈ అమ్మాయి ఏరుకుంది. ఏరుకొని తింది. కింద అమ్మవారి పడింది. శివపార్వతులు తన తల్లిదండ్రులు కదా అని చెప్పి అనుకొని హుహు. కళ్ళకద్దుకొని తింది. అక్కడి నుంచి ఈమెను ఉచ్చిష్ట చండాలిని అని ఉచ్చిష్టం అంటే ఏంటంటే వదిలేసినటువంటి అన్నమని. హ్మ్. అందువలన ఎంగిలి అన్నం పెట్టాలని ఉపాసన చేసేటప్పుడు ఈ ఎడమ చేత్తో చాలామంది వామాచారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎంగిలి అన్నంతో హోమంలో వేయడము, ఎడమ హుహు. చేత్తో ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అండ్ ఉపాసకులు వీళ్ళెవరు కూడా తెలీదు కాబట్టి వీళ్ళందరికీ ఉచ్చిష్టం అనేటటువంటి ఈ యొక్క ఎంగిలి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. తప్పది. ఓహో! అట్లా పెట్టకూడదు. ఉచ్చిష్టము అంటే ఏంటంటే మనలో మిగిలిపోయినటువంటి ఏ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు గత జన్మ నుంచి వస్తే వచ్చిన మిగిలిపోయిన రెసిడ్యూ అంటాం. అంటే ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన అడుగున మిగిలిపోద్ది. ఫిల్టర్ వాటర్ అడుగున దట్ ఈస్ కాల్డ్ యాస్ రెసిడ్యూ. ఆ రెసిడ్యూ అనేటటువంటి దాన్ని పోగొడుతుందీమె. మన కర్మశేషాన్ని హ్మ్. ఆమె ఉచ్చిష్టాన్ని ఆమె తొలగిస్తుంది కాబట్టి ఉచ్చిష్ట చండాలిని అన్నారు. హ్మ్. హ్మ్. అంటే అవసరమైతే షీ వర్క్స్ లైక్ ఎ స్వీపర్. చండాలిని అంటే హ్మ్. స్వీపర్ లాగా డ్రైనేజ్ క్లీన్ చేసినట్టుగా అంత ఇదిగా ఆమె మూలాధార చక్రంలో మర్మావయాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉచ్చిష్టాన్ని దగ్గర నుంచి మనకి శిరస్సు వరకు మనకున్నటువంటి పైల్స్ వ్యాధులు కానీ, లేకపోతే ట్యూమర్స్ కానీ, ఇలాంటి హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఇలాంటి వ్యాధులనన్నిటిని కూడా ఈ జగన్మాత తొలగిస్తుంది. ఓహో! అందుకనే ఆమెని ఉచ్చిష్ట చండాలిని అన్నారు. అది తెలియక వీళ్ళు అట్లా చెప్తారు. సో, నిర్భయంగా అందరూ చేసుకోవచ్చు. కాకపోతే మినిమమ్ డీసెన్సీ, మినిమమ్ రెస్పెక్ట్ మనం పాటించాలి. హ్మ్. అదే విధంగా నువ్వు వారాహి అమ్మవారి గురించి కూడా ఎత్తావు కాబట్టి, క్లారిటీ ఏమిటంటే ఆమె ఉగ్రశక్తి కాబట్టి భయపడతారు. అవును. ఏ ప్రబలమైనటువంటి కోరికలు కాకుండా నిత్యం అమ్మవారిని పూజ చేసేవాళ్ళు పార్వతీ రూపంలో ఆమెను కూడా చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ దేవతలు దశమహావిద్యా దేవతలు ఇవన్నీ కూడా హ్మ్. ఎక్సైటెడ్ స్టేజ్‌లో ఉన్నటువంటి దేవతలు కాబట్టి, ఆ పార్వతీయే ఎక్సైటెడ్ స్టేజ్‌లో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, అందరూ పూజ చేసుకోవచ్చు. ఈ మాఘ మాసంలో వచ్చేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి దినాలు. వీట్లి కోసం దేవాలయాలకు ఎగబడి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇంట్లోనే కలశం పెట్టుకుంటాం.
హ్మ్. కలశం పెట్టుకొని పసుపు పువ్వులతో మనం పూజ చేసుకొని, ఆ సీజన్‌లో దొరికే పుష్పాలు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే వశ్యశక్తి బా వస్తుందమ్మా. ఓకే. ఆటోమేటిక్‌గా ఎవ్వరైనా సరే మనకు ఆం ఈం క్షం అక్షరమాల కృత ఐం బద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐం బద వాగ్వాదిన్యై స్వాహ వాక్ సిద్ధిని చేస్తుంది. హుహు. వశ్యశక్తిని ప్రసాదిస్తుంది మనకి. ఓకే. ఓకే. ఇప్పుడు నియమాలన్నారు. అంటే ఓన్లీ ఆహార నియమాలేనా? ఎటువంటి నియమాలు పాటించాలంటారు? నియమాలంటే మినిమమ్ డీసెన్సీ, హ్మ్. రెస్పెక్ట్ మనం అమ్మవారికిచ్చేది. శుభ్ర వస్త్రాలు ధరించడము, తలంటు స్నానం చేసుకోవడము. హ్మ్. 9 రోజులు కూడా. అంటే ప్రత్యేకించి ఈ రంగు దుస్తులే ధరించాలని నియమం ఏమైనా ఉందా? పసుపు వస్త్రాలు వశ్యశక్తిని పెంచుతాయి. హుహుహు. అందువలన ఒకే వస్త్రాన్ని ఉంచుకొని పసుపు వస్త్రం మడిలాగా పెట్టుకొని హుహు. 9 రోజులు దీక్షలాగా చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదా పక్కన పెట్టుకొని మిగతా బట్టలు మామూలుగా వేసుకొని ఆ పూజ వరకు పసుపు వస్త్రాలతో చేస్తే బావుంటుంది. ఓకే. ఆ తర్వాత ఆహార నియమాలు ఏకభుక్తం ఒంటి పూట. హ్మ్. ఆ తర్వాత పూజ అయిన తర్వాత తినడం. నక్తం, ఉపవాసం సాయంత్రమైనా తినొచ్చు. ఆ విధంగా పాలను కూడా నైవేద్యం పెట్టొచ్చు. హుహు. గుడోదకం నైవేద్యం పెట్టొచ్చు. ఏవైనా నైవేద్యం పెట్టొచ్చు. ఇవి అమ్మవారికి చేసుకొని మనం దాన ధర్మాలు పేదవారికి వీళ్ళంతా కూడా సాధువులకి, తర్వాత వికలాంగులకి వీళ్ళకి ఇచ్చుకున్నట్లయితే పాషాండుణ్ణి కూడా, మూర్ఖుడిని కూడా హ్మ్. ఆమె పండితుడిని చేస్తుంది. కాళిదాసు ఒక ఉదాహరణ. తెనాలి రామలింగుడు ఒక ఉదాహరణ. ఆ జగన్మాతను మనం పూజ చేసాం కూడా అందరికిష్టం. మాతంగమణి అంటే ఈవెన్ శారదామాత మన జగద్గురువులైనటువంటి భారతీతీర్థ స్వాముల వారు కూడా మన శృంగేరిలో కూడా శారదాదేవినే చేస్తాం. ఆ హ్మ్. శారదమ్మే ఈవిడ. అందువలన శంకరాచార్యుల వారే ఆరాధించారు కాబట్టి ఈమెకి ఇక తిరుగులేదు. మనందరం కూడా పండితులం అవుతాము అనడంలో ఏమీ సంశయం లేదమ్మా. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.